మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం ప్రయత్నాలు లాంటివి చేస్తారు. శ్రమతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. పోటీలలో నెగ్గే విషయం కావచ్చు, వృత్తిలో శ్రమతో అనుకున్న పనులు సాధించే విషయంలో కావచ్చు, ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి శ్రమ అధికంగా చేస్తారు. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల కొరకు, ఆరోగ్య సంబంధమైన అంశాల కొరకు, వృత్తిలో అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అధికంగా ఖర్చులు, దానికి సంబంధించిన ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు, స్నేహ సంబంధాలు, పెట్టుబడులు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆ విషయాలలో ఏదైనా ఆటంకాలు లాంటివి ఎదురైనా వాటిని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. లాభదాయకమైన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషిలో సజ్జన సహకారం ఆకస్మికంగా తోడ్పడే అవకాశం ఉంది. మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, ఆత్మీయులైన మిత్రులు కావచ్చు, వారి సహకారంతో పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఉంది. దగ్గర ప్రయాణాలు చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులు, తల్లి, వారి ఆరోగ్యం, వృత్తి, దానిలో అభివృద్ధి మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ వాటి విషయంలో మీ సమయస్ఫూర్తితో, చాకచక్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా అందరికీ కూడా మంచి వ్యక్తిగా ముద్రపడుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. మాట విలువ పెరుగుతుంది, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల్లోనూ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం గురించి ప్రధానంగా అధికంగా ఆందోళన చెందకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత నిర్ణయాలు చాలా బలంగా తీసుకుంటారు. ముఖ్యంగా అభివృద్ధి కొరకు కావచ్చు, సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురైనా సమయానికి అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని అనుకున్న పనిని సంపూర్ణంగా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అనుకోని ఆటంకాల వల్ల కొంత మనోనిబ్బరత తగ్గే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యులతో అంటే కుటుంబంలో వ్యక్తులతో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, వాహనాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కోసం గట్టిగా కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. ఆ రీత్యా అనుకోని ఆటంకాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ మీ సామర్థ్యంతో సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. విశ్రాంతి అనేది చాలా అవసరం అన్న విషయం మీద దృష్టి కేటాయించాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి మంచిగా మాట్లాడి పనులను పూర్తి చేసుకోవడానికి చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా మంచి శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి గృహ సంబంధమైనవి, స్థిరాస్తులకు సంబంధమైనవి, కుటుంబ అభివృద్ధి కొరకు అయ్యేవి కాబట్టి వాటి విషయంలో మీరు చక్కటి ప్రణాళికతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని గ్రహించే పరిస్థితులు లాంటి దానికి అవకాశం అనేది ఒకటి ఉంది. వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, అదేవిధంగా దూర ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ముఖ్యంగా ఇక్కడ మనకి ఒకటి కనబడుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కూడా అవసరం అన్న విషయంలో గమనించుకుంటారు. అంతేకాకుండా ప్రయాణాలకి అవకాశం, విదేశీ అవకాశాల కొరకు కూడా నూతన ప్రయత్నాలు చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి.
అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆశించిన విషయాలలో అభివృద్ధి కొరకు అధికంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. చక్కగా మాట్లాడి అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా ఆరోగ్య విషయంలో చక్కటి శ్రద్ధ, ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలతలు, పెద్దల యొక్క సహకారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. పెద్దల యొక్క ఆశీస్సులు, దీవెనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మొదలైనవి అన్నీ చేస్తున్నా కూడా ముఖ్యమైన విషయాలు అంటే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయం కావచ్చు, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, తెలియని ఆత్మవిశ్వాస స్థాయిలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో అనవసర ఆందోళన అధిగమిస్తూ, ఎదురవుతున్న ఒత్తిడిని అధిగమిస్తూ మంచిగా నిర్ణయాలు తీసుకొని అనుకున్న సమయంలో అనుకున్న పనిని సాధించగలరని మీ మీద మీరు వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా కృషి చేయవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి ఖర్చులు చేయవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి వృత్తిపరమైన ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్యరీత్యా కూడా శ్రద్ధ తీసుకుంటారు. కంటి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, సంఘంలో గుర్తింపు, గౌరవం, అదేవిధంగా పలుకుబడి పెరిగే అవకాశాలు లాంటివి అధిక శాతం కనబడుతున్నాయి. మంచి ప్రజ్ఞతో ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం, నూతన మార్పులు, వృత్తిపరంగా కొత్త మార్పులు చేయడానికి మంచిగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరంగా మీ యొక్క ఆలోచనలతో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగుతూ వచ్చిన పనులు కొంత శ్రమతోనైనా అనుకున్న విధంగా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాలు కావచ్చు, లేకపోతే ఈ ముఖ్యంగా వృత్తి కన్నా కూడా వ్యాపారపరమైన విషయాల్లోనూ, సాంఘిక సంబంధాల్లోనూ, భాగస్వామి వ్యవహారాల్లోనూ, జీవిత భాగస్వామితోనూ మీ నిర్ణయాలు కావచ్చు, మీ ఆలోచనలని అమలుపరిచే వైఖరిలో కావచ్చు అనుకూలతలు, దూర ప్రాంతాల్లో ఉండే స్నేహ సంబంధాలు అంటే మీ యొక్క చిన్ననాటి మిత్రులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, ప్లస్ వారితో కొంత సమయాన్ని గడపడానికి, వారి దగ్గర ఏదైనా శుభకార్యాలు మొదలైన వాటికి సంబంధించిన ఆహ్వానాలకు సంబంధించిన విషయాల్లో చర్చలకి, మిత్రులతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. అదేవిధంగా ఆకస్మికమైన ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేసే అవకాశం అనేది కనబడుతుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆర్థిక విషయాలు, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా కమ్యూనికేషన్ విషయంలో కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, నిర్ణయాలు వ్యక్తీకరించేప్పుడు కావచ్చు తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వారి విషయం తీసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి వృత్తిపరంగా నూతన మార్పులకి అవకాశం అనేది వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు ఆకస్మికమైన మార్పులకి అవకాశం. వృత్తిపరంగా ఎవరితోన్నా మీ అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు కానీ, లేకపోతే వారి సహకారాన్ని ఆశించేటప్పుడు కానీ వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలకు అవకాశం లేకుండా అనుకూలతలు అనేది ఏర్పడే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. ఆశించిన లాభాలు ఆలస్యమైన అందుకునే పరిస్థితులు లాంటివి, ముఖ్యంగా వాహనాలు మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృత్తిపరమైన వాహనాల కొరకు లేకపోతే అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం పెరుగుతుంది, నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు అధికారులతో సమన్వయంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తే మరింత అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, భాగస్వామికి సంబంధించిన ప్రయాణాల అంశాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు.
అవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతోంది. అదేవిధంగా కమ్యూనికేషన్, భాగస్వామితో కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా వారి యొక్క అభివృద్ధి విషయంలో, ప్రయాణాల విషయంలో, కొత్త విషయాలు తెలుసుకునే విషయంలో అధిక శాతం కృషి చేస్తారు. తండ్రి, పెద్దలు, వారి యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చాలా వరకు మీకు అనుకూలతలు చూపించే అవకాశం అనేది కనబడుతోంది. అసంతృప్తి అధిగమిస్తూ ముందుకు వెళ్ళి పుణ్యబలాన్ని పెంపొందించుకొని పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం బట్టి చాలా వరకు మరింత అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి ఆకస్మిక ఆందోళనలను అధిగమించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మికంగా పోస్ట్పోన్మెంట్స్ అంటే వాయిదాలు పడడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికంగా ఏదైనా పనులు పోస్ట్పోన్ అయినా, డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాలు, మీడియేటర్షిప్కి సంబంధించిన విషయాలు మొదలైన వాటిలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగానే పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా వీలైనంతవరకు నూతన వ్యక్తులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు చక్కగా నిర్ణయం తీసుకున్నాక వ్యక్తీకరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు అంటే సోదరి వర్గంతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు ఆలోచనలు వ్యక్తీకరించేటప్పుడు వారి యొక్క ఆలోచనలతో కలిపి మీరు ఏదైనా చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపడలేని పరిస్థితి వచ్చినప్పుడు ఘర్షణలకు తావివ్వకుండా వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే పలుకుబడి మొదలైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తీకరణలో వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య వ్యవహారాలు అన్నిట్లోనూ ఆచితూచి ప్రవర్తిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.